ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్లో ఒక అరుదైన కాన్పు చేశారు ఆ హాస్పిటల్లోని వైద్య బృందం. డెలివరీ అనంతరం ఆ మాతృమూర్తి చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలకు వెళ్తే ప్రతి 1000 మందిలో ఒకరికి వచ్చే అరుదైన తలసేమియా అనే జన్యుపరమైన రక్త రుగ్మతతో బాధపడుతుంటారని వైద్యులు తెలిపారు. జన్యుపరంగా వచ్చే డిజార్డర్తో ఈ తలసేమియా రుగ్మత అనేది అతి సంక్లిష్టమైన స్థితిగా పేర్కొంటారని అన్నారు. ఇదే కోవలో పుట్టుక నుండే తలసేమియా వ్యాధి క్యారియర్ అయిన లక్ష్మీ ప్రసన్న అనే మహిళకు 2 అబార్షన్లు జరిగిన అనంతరం డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి హాస్పిటల్ వైద్యుల పర్యవేక్షణలో మొదటి నెల నుండి 9వ నెల వరకు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ శుక్రవారం రాత్రి నార్మల్ డెలివరీలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఆ మాతృమూర్తి. డాక్టర్ మాధురి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ హనీషాలతో కూడిన వైద్య బృందం అతి సంక్లిష్టమైన డెలివరీని ఛాలెంజింగ్ గా తీసుకొని లక్ష్మీ ప్రసన్న అనే మహిళకు ఈరోజు డెలివరీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ మాధురి, డాక్టర్ హనీషా, డాక్టర్ యశ్వంత్ రెడ్డిలు శుక్రవారం రాత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్స్, మెడికల్ కళాశాలల్లో మాత్రమే ఇలాంటి అరుదైన కేసులకు వైద్య చికిత్సలు ఉంటాయన్నారు. కాగా తమ ఆసుపత్రిలో కూడా కార్పొరేట్ హాస్పిటల్కు ఏ మాత్రం తీసుకోని తరహాలో తలసేమియా వ్యాధిగ్రస్తురాలకి పుట్టే శిశువుకు ఎలాంటి జన్యుపరమైన రుగ్మతలు కలగకుండా మొదటి నెల నుంచి డెలివరీ వరకు చక్కని కేర్ తీసుకొని నేడు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా డెలివరీ చేయడం జరిగిందని, ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు. గత 3 రోజుల క్రితం తమ ఆసుపత్రిలోనే 3 శిశువులకు ఒక తల్లి జన్మనివ్వడం జరిగిందని, అది కూడా నార్మల్ డెలివరీగానే జరిగిందని డాక్టర్ హనీషా తెలిపారు. ఈ సమావేశంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ నరసింహారెడ్డి, ఆయన సతీమణి డాక్టర్ శివనాగేశ్వరమ్మ, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ చంద్రిక, ప్రముఖ ఆర్థో వైద్య నిపుణులు డాక్టర్ టిఎన్ లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సుబ్బారెడ్డి హాస్పిటల్లో హైరిస్క్ కేసు అయిన తలసేమియా కేసుకి నార్మల్ డెలివరీ చేశాను. ఈ ఏరియాలో మామూలుగా తలసేమియా అనేది రేర్ డిజార్డర్, బ్లీడింగ్ డిజార్డర్. ఇది హైరిస్క్ కేసు. కానీ మా హాస్పిటల్లో మేము నార్మల్ డెలివరీకి ట్రై చేసి నార్మల్ డెలివరీ చేశాము. బేబీ మదర్ ఇద్దరు సేఫ్గా ఉన్నారు. ఇలా మేము మా హాస్పిటల్లో ఎక్కువ ఫోకస్ నార్మల్ డెలివరీకి ఫోకస్ చేసి చేస్తున్నాము. రీసెంట్గా 2 రోజుల బ్యాకే ఒక ట్రిప్లెట్స్ డెలివరీ చేశాము. అది కూడా నార్మల్ డెలివరీ చేస్తాము. ఇలాగే ఎవరికైనా పెయిన్స్ తట్టుకోలేని వాళ్ళు ఉంటే పెయిన్లెస్ డెలివరీ కూడా ఎపిడ్యూరల్ ఇచ్చి చేస్తాం. నేను తలసేమియా కేసు బోత్ మదర్ ఫాదర్ ఇద్దరు తలసేమియా పేషెంట్సే. వీళ్ళు చాలా చోట్ల తిరిగి 2 అబార్షన్స్ అయ్యి మిస్క్యారేజెస్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మొత్తం యాంటీనెటల్ చెకప్స్, అల్ట్రాసౌండ్స్తో సహా అన్నీ మా హాస్పిటల్లోనే చేసి రెగ్యులర్ ఫాలో అప్స్ చేసి నార్మల్ డెలివరీ వాళ్ళు అనుకున్నట్టు నార్మల్ డెలివరీ చేశాము. తర్వాత బేబీని మా టీమ్ ఆఫ్ డాక్టర్స్లో డాక్టర్ యశ్వంత్ రెడ్డి అనస్థెటిస్ట్ రిససిటేట్ చేసి మంచి కేర్ ఇచ్చారు. ట్రై చేస్తాం. మేము సర్జరీస్ చాలా తక్కువ, సర్జికల్ కేసెస్ కూడా మేము అవాయిడ్ చేసుకొని నార్మల్కే ట్రై చేస్తున్నాము. నార్మల్ కేసు మా రికార్డ్ అంతా నార్మల్ డెలివరీసే ఉంటాయి. అట్లా ఆ విధంగా మేము ముందుకు సాగిపోతున్నాము. కాబట్టి మా హాస్పిటల్లో ప్రతి కేసును కూడా సర్జరీ వైపు ఆలోచన చేయకుండా నార్మల్ డెలివరీస్ మాత్రమే చూస్తాము. మేము అటెండ్ అవుతున్నాము. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డాక్టర్ మాధురి, డాక్టర్ యశ్వంత్ రెడ్డి, డాక్టర్ హనీషా, అందరూ మా దగ్గర అవైలబుల్ ఉన్నారు. అవసరాన్ని బట్టి అందరూ ఇన్వాల్వ్ అవుతారు. పిల్లలు కూడా మా డాక్టర్స్ టీమే దీనికి ఇట్లా డెలివరీ కానీ ప్రతి ఇష్యూని కూడా మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి పనిచేస్తారు. ఓకే.